ఒకరు మహాత్ముడు అని నిర్ణయం చేయడానికి, ఒక వ్యక్తి చాలా గొప్పతనం ఉన్నవాడు అని నిర్ణయం చేయడానికి, రెండవది పరమేశ్వరుడు చాలా సంతోషాన్ని పొందేది ఇదిగో ఈ గుణము భాషించినటువంటి వ్యక్తిని చూసి. ఏ గుణము అంటే క్షమాపుష్పం. క్షమా అన్న మాట, ఆ పేరు యథార్థమునకు భూదేవికి వర్తిస్తుంది. భూదేవికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కాశ్యపి, వసుంధర, మీదిని, చాలా పేర్లు ఆవిడికి. అమరకోశం చూస్తే ఆ పృథివికి సంబంధించి అనేకమైన పేర్లు కనపడతాయి. ఆ పేర్లలో ఒక పేరు క్షమా, భూమికి ఉన్నటువంటి పేరు. ఎందుకు భూమికి క్షమా అని పేరు వచ్చింది అంటే, ఓర్పుకి పర్యాయ పదం భూదేవి. భూదేవియే ఓర్పు, ఓర్పుయే భూదేవి. భూదేవిని మించి ఇంకా ఓర్పు అని చెప్పడం కష్టం. అసలు ఒక గుణము ఆవిడ రూపాన్ని దాల్చింది. అందుకే ఇంకా ఓర్పు అన్న మాటని సంస్కృతంలో భూమికి అన్వయం చేసేసి భూమియే క్షమాస్వరూపిణి అన్నారు. కారణం ఏమి అంటే, శ్రీరామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి ఒక చోట అంటారు, క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి. క్షమా అన్న శబ్దాన్ని వాల్మీకి అక్కడ ప్రయోగించారు. క్షితి అంటే భూమి. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అని. సంస్కృతంలో క్ష అన్న అక్షరానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి. చాలా కష్టమైనటువంటి విషయం అని చెప్పడానికి క్షకారాన్ని ఎక్కువ ప్రయోగిస్తారు. క్ష చాలా మాటలు ప్రయోగింపబడింది అంటే గుర్తు ఏమిటంటే, అది నువ్వు అనుకున్నంత తేలికైన విషయం కాదు, నువ్వు బాగా సావధానంగా దీన్ని పరిశీలించి చూడవలసింది అని అర్థం. అక్కడ సీతమ్మని వర్ణిస్తున్నారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. పద్మముల వంటి కందులు కలిగినటువంటి సీతమ్మ తన తల్లి అయినటువంటి భూదేవిని పూర్తిగా పోలి ఉన్నది. అందుకే అంత ఓర్పుతో ఉన్నది. ఏమిటి భూదేవి యొక్క అంత ఓర్పు అంటే, ఆవిడ లేని నాడు అసలు ఈ సమస్త చరాచర ప్రపంచకము అనగా ఈ భూతకోటి అన్నదానికి అస్తిత్వమే లేదు, అసలు ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదో రకంగా ఉంటుందండి అని మీరు అన్నా, ఇక వాటికి తినడానికి ఉండదు. ఎందుచేత అంటే, తినడానికి కావలసినవి అన్నీ భూమిలోంచే రావాలి. ఇక భోగములు ఏ ఉన్నాయో ఆ భోగములన్నీ భూమిలోంచే రావాలి. అందుకే ఆవిడికి వసుంధర అని పేరు. ఒక కారు కావాలి, కారు తయారు చేయడానికి కావలసినటువంటి ఇనుము భూమిలోంచే వస్తుంది. కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచే వస్తుంది. మనిషి తినడానికి కావలసినటువంటి ఆహారము భూమిలోంచే పండుతుంది. మనిషి అసలు నిలబడేటటువంటిది, పుట్టి పెరిగేటటువంటిది ఈ భూమి మీదే. ఆ భూమి లేనినాడు సృష్టి లేదు, స్థితి లేదు. చివరికి ఇక ఎవ్వరూ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడనటువంటి ప్రేతాన్ని తనలో కలుపుకునేది భూదేవి. అందుకని సృష్టి, స్థితి, లయ మూడు ఆమె యందే జరుగుతాయి. అమ్మ అన్న మాటని శాస్త్రం అంత గౌరవించడానికి కారణం ఒకటే. మాతృదేవోభవ అని ముందు అమ్మకి నమస్కారం చేసింది. ఎందుకంటే పరబ్రహ్మమునకు ఉండేటటువంటి లక్షణములు ఏవి ఉంటాయో అవి అమ్మ యందు ప్రకాశించినట్లుగా ఏ ఇతర జీవుల యందు ప్రకాశించదు. పరబ్రహ్మం ఏం చేస్తాడు అంటే, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడుగా ఉంటాడు. సృష్టికర్తగా కూర్చున్నప్పుడు సృష్టి చేస్తాడు, స్థితికర్తగా కూర్చున్నప్పుడు సృష్టింపబడిన పదార్థాన్ని పోషిస్తాడు, లయకర్తగా కూర్చున్నప్పుడు ఆ పదార్థాన్ని బ్రహ్మాండమునందు కలిపేస్తాడు. ఎందుకు అలా కలిపేయడం మనకి కష్టంగా అనిపిస్తుంది. అయ్యో అయ్యో ఈ శరీరం వదిలేయడమా, నా తల్లి వెళ్ళిపోవడమా, నా తండ్రి వెళ్ళిపోవడమా అనిపిస్తుంది. కానీ ఈ దేహము జర్జరీభూతమైపోయి ఇది ఏ భోగం అనుభవించడానికి ఇక పనికిరాక, ఏ పని చేయడానికి పనికిరాక, అలా ఏదో శిథిలమైపోయినటువంటి గృహం మీద యాజమాన్య హక్కు నిలబెట్టుకున్నట్టుగా పట్టుకుని వేలాడుతున్నటువంటి సమయంలో
మళ్ళీ ఉరే నీకు శక్తివంతమైన శరీరాన్ని ఇస్తానని పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నుంచి జీవుణ్ణి విడిపించి వేరొక శరీరంలోకి ప్రవేశపెడతాడు. ఆ శరీరంలోకి ప్రవేశపెట్టే ముందు ఈ శరీరంలో విడిపించడానికి చేసేటటువంటి ప్రయత్నమునందు పరబ్రహ్మమునకు సహకరించేటటువంటి దేవతకు మృత్యుదేవత అని పేరు. అందుకే మృత్యువు దేవతా స్వరూపం ఇచ్చారు సనాతన ధర్మంలో. ఎవ్వరూ ఇష్టపడకపోయినా, ఆవిడ ఫోటో ఏ ఇంట్లో ఉండకపోయినా, ఆవిడికి నోములు వ్రతాలు పూజలు ఏమీ లేకపోయినా, ఆవిడిది దేవతా స్వరూపం. ఎందుచేతనంటే అసలు ఆ మృత్యుదేవత అనుగ్రహించలేదనుకోండి, మనిషి చాలా చీకాకు పడిపోతాడు. ఏముందండి మనిషి చీకాకు పడిపోవడం అంటే ఒక్కటే, తన మలమూత్రములను తాను విసర్జించుకోలేకపోతే అయిపోయిందంతే. గౌరవం ఎంతకాలం, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతకాలం భరిస్తారు? తన మలమూత్రములను తాను లేచి వెళ్ళి విసర్జించి వచ్చి కూర్చుంటే వాడికి ఒంట్లో బాగుండకపోనివ్వండి, నీరసంగా ఉండనివ్వండి, సన్నగా ఉండనివ్వండి, అనారోగ్యంతో ఉండనివ్వండి, పర్వాలేదు. ఆయన మలమూత్రములను కానీ వేరొకరు ఎత్తవలసిన అవసరం వచ్చిందా అంతే, ఇక బరువు అయిపోతాడు మనిషి. అప్పుడు కూడా ఇంకా మంచాన్ని పట్టుకుని వేలాడతాను అంటే తన వరకు తనకి బాగుంటుందేమో, కానీ ఇంకేం చేస్తావు అలా పట్టుకుని వేలాడి? అప్పుడు విడిపిస్తాడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వర క్రియ ప్రతిదాని యందు కారుణ్యము తప్ప క్రౌర్యం ఉండదు. ప్రతిదాని యందు కారుణ్యమే. అలా విడిపిస్తాడు కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడై ఉంటాడు. అమ్మ ఒక్కతే సమస్త జీవరాశులలో సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉంటుంది. సృష్టికర్త ఆమె సృష్టి యందు చాలా విశేషమైనటువంటి పాత్ర పోషిస్తుంది. తండ్రికి సృష్టిలో భోగమున్నది, సుఖమున్నది, ఆనందమున్నది. స్త్రీకి భోగము, సుఖము, ఆనందము ఉన్నప్పటికీ దానితో పాటు మృత్యు సదృశమైనటువంటి బాధ ఉన్నది, ప్రసవ వేదన. అయినా కూడా ఆమె మాతృత్వాన్ని పొందడానికి అంగీకరిస్తుంది, మృత్యు సదృశమైనటువంటి ప్రసవ వేదనని అంగీకరించి. ఆమె శిశువుని ప్రసవించడం సృష్టికర్త, ఎందుకంటే గర్భాలయము అంటారు. ఆమె అమ్మ కడుపులోనే జీవం పోసుకుంటాడు. ఓ చిన్న కుంకుడు గింజంతగా ప్రారంభమైనటువంటి ఆ జీవుడి యొక్క సృష్టి భాగవతంలో కపిల గీతలో వర్ణిస్తారు. ఎలా తయారవుతుందో లోపల పిండం, చాలా అయ్యో బాబోయ్ ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది. చిట్ట చివరికి ఊపిరి పోసుకున్న తరువాత అమ్మ యోనిద్వారంలోంచే బయటికి వస్తాడు. కాబట్టి ఆమెయే సృష్టికర్త, ప్రధాన పాత్ర ఆమె పోషిస్తుంది. బయటికి వచ్చాక కోటీశ్వరుడు అవ్వచ్చు తండ్రి, పిల్లవాడికి కావలసిన పాలు ఇవ్వగలడా? అమ్మ పాలు అమ్మ పాలే, అమ్మయే పాలిచ్చి పోషించాలి. కాబట్టి స్థితికర్త నిలబెడుతుంది. పిల్లవాడు నిద్రపోయేది దేనికి నిద్రపోతాడు? అమ్మ పక్కన ఉంటే చాలు నిద్ర అయిపోతాడు. ఒకవేళ వాడు నిద్రపోకుండా ఆడుకుంటున్నా అమ్మ తీసుకొచ్చి పడుకోబెట్టి జో కొట్టి నిద్రపోకొట్టింది. ఎందుకని? వాడు నిద్రపోకపోతే వాడికి వేడి చేసి దగ్గు వస్తుందని వాడిని పడుకోబెడుతుంది. అమ్మ స్వల్పకాలిక లయానికి కారకురాలవుతుంది. స్వల్పకాలిక లయము అంటే నిద్ర. సృష్టి, స్థితి, లయ పరబ్రహ్మం ఎలా చేస్తుందో అలా మూడు అన్వయమయ్యేటటువంటి ఏకైక జీవి ఈ భూమండలంలో స్త్రీ ఒక్కతే. అది ఏ ప్రాణి కానివ్వండి, అది కుక్క అవచ్చు, పంది అవచ్చు, పిల్లి అవచ్చు, ఎవరైనా అవచ్చు, ఆఖరికి కోడి పెట్టవచ్చు. అది ఒక్క స్త్రీత్వానికే దక్కింది ఆ మర్యాద. అందుకే వేదం ఎంత గౌరవం తండ్రికి ఇచ్చినా మొదటి నమస్కారం అమ్మకే. మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ. కారణం ఏమిటంటే ఆవిడ అటువంటి స్థితిని కలిగి ఉండకపోతే నీకు అసలు అస్తిత్వం లేదు ఈ భూమి మీద. కాబట్టి అమ్మకి మొదటి నమస్కారం. అమ్మయే అంత ఓర్పు కలిగినదైతే అసలు భూదేవి ఓర్పు చెప్పడానికి లేదు. అందుకే క్షమా పర్యాయపదం భూమి అయింది. భూమి తల్లి, భూమాత అంటాం. అందుకే పరదేవత ఈ లోకంలో 5 రూపాల్లో ఉండాలి అని నిర్ణయం చేసుకుంది. ఒకటి జనకమాత అంటారంటే కన్న తల్లి రూపంలో ఉండేది పరదేవతయే అని. కానీ
కన్న తల్లి ముందు వెళ్ళిపోవడం న్యాయమా? అందరూ వెళ్ళిపోవలసిందే. ఎవ్వరూ లోకంలో శాశ్వతంగా ఉండడానికి వీలు లేదు, అది సృష్టి ధర్మం. కానీ తల్లి ముందు వెళ్ళిపోవాలా, కొడుకు ముందు వెళ్ళిపోవాలా? మర్యాద తల్లి ముందు వెళ్ళిపోయి కొడుకు ప్రేతకార్యం చేస్తేనే. కానీ మరి తల్లి వెళ్ళిపోతే కొడుక్కి బెంగగా ఉంటుందా ఉండదా? అయ్యో నన్ను కన్న తల్లి మా అమ్మ వెళ్ళిపోయిందని వాడికి ఎంత బెంగగా ఉంటుంది, ఎంత బాధపడతాడు వాడు. అలా బాధపడకపోతే వాడు మనిషే కాడు. వాడు రామచంద్రమూర్తి అంతటి వాడు తండ్రి వెళ్ళిపోతే అంత బాధపడ్డాడు. కాబట్టి అమ్మ వెళ్ళిపోతే వాడు పరదేవతను అడుగుతాడు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు మా అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్పాలి జగజ్జనని? అందుకు ఆవిడంది, కాదు నేను నీకు ఎప్పుడూ కంటి ముందు తిరుగుతూనే ఉంటాను, అందుకే గోమాతగా ఉంటుంది ఆవిడ. అందుకే పుట్టినరోజు నాడు ఎవరు అధికారం? అమ్మ పిల్లవాడిని కూర్చోబెట్టి తలకి నూనె పెట్టి ఆశీర్వచనం చేసి వాడికి ఈ పిండి వంట ఇష్టం అమ్మా అని చెప్పి, ఏదో నా కొడుక్కి చిన్నప్పటి నుంచి తొక్కుళ్ళడ్డూలు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ పాళ్ళు ఎలా వెయ్యాలో అలా వేసి ఆ యాలుక పొడి వాసన వచ్చేటట్టుగా తొక్కుళ్ళడ్డూలు చేసి అమ్మ పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చినటువంటి ఆ సంతోషం ఉంది, అది శూన్యమైంది. మరి అమ్మ వెళ్ళిపోతే శాస్త్రం అంది, గోవు యొక్క పాలు నల్ల నువ్వులతో కలిపి బెల్లం ముక్కతో కలిపి 3 మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కూడా నువ్వు చూస్తావు. ఆవిడ గోమాత రూపంలో ఉంటుంది. అందుకే పుట్టినరోజు నాడు ఆవు దగ్గరికి వెళ్ళి ఓ నమస్కారం చేసి గోగ్రాసము అంటారు. పిడికెడు గడ్డి పరకలు గోవుకి తినిపిస్తే ఆ రోజు కన్న తల్లికి అన్నం పెట్టి, అమ్మకి అన్నం పెట్టడం ఏమిటి, అమ్మతో కలిసి అన్నం తిని అమ్మ చేతి అన్నం మనం తిన్నట్టు. ఆవు పాలతో కలిపి ఆ పదార్థం పుచ్చుకుంటే, గోవు దగ్గర ఉండకపోతే, ఆవులు లేకపోతే ఆ ఊళ్ళో దేవాలయంలో ఉండేటటువంటి దేవీ స్వరూపంలో ఉంటానంది. ఏ గుళ్ళోకి వెళ్ళినా అమ్మవారు ఉంటుంది. తాయార్ అంటారు, తాయార్ అంటే అమ్మ అని. అమ్మ స్వరూపంగా, శ్రీమాతా స్వరూపంగా నేను ఉంటాను. ఒకవేళ గుడి చాలా దూరంలో ఉండి నేను వెళ్ళలేకపోతే ఆవిడంది, నేను దేశమాత రూపంలో ఉంటాను. నువ్వు ఏ దేశంలో నిలబడి ఉన్నావో, నువ్వు పుట్టిన దేశం ఏదో ఆ దేశమాతకి ఒక నమస్కారం చేసుకో చాలు. ఒకవేళ దేశమాతకి నమస్కారం చేయడానికి కనీసం నేను ఆ రోజున ఆ దేశంలో కూడా ఉండకపోతే, అయ్యో దేశమాతకి దూరంగా ఉన్నాను అనుకుంటే, భూమాతగా ఉంటాను చాలా అంది. నువ్వు ఎక్కడుండు, భూమి మీదేగా నిలబడాలి. కాబట్టి భూమాతగా ఉంటాను. ఎక్కడ నువ్వు నిలబడ్డావో అక్కడ నాకు నమస్కారం చేయి చాలంది. కాబట్టి ఆవిడయే తల్లి, పరదేవతయే భూమాతగా ఉంది. అందుకే విష్ణువు యొక్క భార్యగా చెప్తారు ఆవిడ్ని శ్రీదేవి భూదేవి అని. ఆవిడ యొక్క ఓర్పు ఏమిటి అంటే, అవతల వారి యొక్క అవసరాన్ని ఆవిడ గుర్తిస్తుంది, అవతల వారి యొక్క హితమును కాంక్షిస్తుంది ఆవిడ. అందుకే నిద్ర లేవగానే కాలు పెట్టకుండా అసలు భూమి మీద దిగండి. నిద్ర లేస్తూనే అమ్మని తంతూ లేచాడు అనుకోండి ఒకడు, వాడికి లోకంలో ఇక పూజ ఉందా? వాడిని గౌరవించచ్చా? వాడిని గౌరవించకూడదు. వాడు నీచాతి నీచుడు, వాడి పేరు కూడా ఎత్తకూడదు. వాడికి పూలదండ వేయచ్చా? అసలు వేయకూడదు. మరి నేను తెల్లవారి లేస్తే భూమి మీద కాలు పెడుతున్నాను, నాకు వేయచ్చా దండ? నాకు ఈ సభా గౌరవం ఇవ్వచ్చా? నన్ను కూర్చోపెట్టచ్చా? అంటే అంతకన్నా బ్రతుకు లేదు. కాలు పెట్టకుండా ఎలా దిగుతావు? పోనీ ఎలాగో అలా కింద పడ్డావు, అప్పుడైనా కాలు తగులుతుందా? కాలు తగలకుండా ఎలా? కాలు తగిలితే ఒకనాడు పసితనంలో కాలెత్తి అమ్మ గుండెల మీద తంతే ఆ చిన్ని పువ్వుల పొట్లం లాంటి పాదాన్ని ముద్దు పెట్టుకుని క్షమించిన అమ్మలా, అలా నిలబడకపోతే వీడికి బతుకెక్కడుందని కాలు పెట్టి తన్ని లేచిన వ్యక్తిని అమ్మ క్షమిస్తుంది. పోను అక్కడతో ఊరుకుంటామా? మలమూత్రములు ఆవిడ ముఖం మీదే విసర్జించాలి. ఎవరు పుచ్చుకుంటారు? ఎంత కీర్తినైనా ఎంత ఐశ్వర్యాన్నైనా భార్యాబిడ్డలు పంచుకుంటారు. మా ఆయనండి అంటారు. ఆయన మలమూత్రాలు ఎవరు పుచ్చుకుంటారు? ఎవ్వరు పుచ్చుకోరు, అమ్మే పుచ్చుకోవాలి. సంటితనంలో ఒళ్ళో మలమూత్రాలు విసర్జిస్తే ఏమీ చీకాకు పడకుండా అవయవాన్ని శుద్ధి చేసి బట్ట కట్టి పడుకోబెట్టింది.
పెద్దవాడైన తర్వాత భూమాత మీద మలమూత్రాలు విసర్జిస్తే అప్పుడు క్షమిస్తుంది. పాపం ఏం చేస్తాడు బిడ్డడు, వాడికి అంతకన్నా మార్గం ఏముంది కాబట్టి పుచ్చుకుంటానంటాడు. ఆఖరికి ధూర్తుడై ఉమ్మి వేస్తే ఊరుకుంటుంది. ఏం చేస్తాడు, కావాలని చేస్తాడా? నోట్లోకి పురుగెళ్ళింది, పిల్లవాడు మనం చంటితనంలో అమ్మ ఒళ్ళో పడుకుని పాలు కడుపులోకి ఎక్కువైపోతే బుడుక్కుని త్రేయించి కాసిన పాలు ఇలా వంపేస్తాడు. అది ఉచ్ఛిష్టమేగా, ఉమ్మేగా. అమ్మ చీర పెట్టి ఆ నోరు తుడిచేస్తుంది, ఆ పుల్లటి పాలు తుడుస్తుంది. అమ్మ తుడిచినట్టు ఒళ్ళు బలిసి నోటి నిండా పనికి మాలిన తాంబూలం వేసుకుని నాడీమండల ఉత్ప్రేరకానికి నెత్తురు కక్కినట్టు భూమి మీద ఉమ్మి వేస్తూ ఉంటే క్షమించి విడిచిపెడుతుంది. పోన్లే, అన్నం తినడానికి కావాలమ్మా అని అమ్మ గుండెల మీద గుణపంతో పారాడితే ఊరుకుంటుంది. వాడికి పాపం అవకాశం ఏది మరి? అలా గుణపం పెట్టి నా గుండెల మీద పారాడించకపోతే, చీల్చకపోతే వాడికి అన్నం దొరకదు కదూ, విత్తనాలు వెయ్యాలిగా, ఊరుకుంటుంది. వాడు ఇల్లు కట్టుకోవాలని అమ్మ గుండెల మీద గుణపంతో కన్నం పెట్టి శంకుస్థాపన చేస్తే ఊరుకుంటుంది. ఫోన్లే, ఇల్లు కట్టుకుంటున్నాడుగా, మరి ఎలా పునాదికి తవ్వాలిగా, గుణపాలు పెట్టి నన్ను పొడవాలిగా, పొడిస్తే పొడిచాడులే అని ఊరుకుంటుంది. ఎన్ని చెయ్యండి ఊరుకుంటుంది. ఎంత కృతజ్ఞుడై బతికి ఒక్కనాడు భూదేవికి నమస్కరించకుండా జీవితం వెళ్ళిపోనివ్వండి. మిగిలిన వాళ్ళందరినీ నమ్ముకుని వీళ్ళందరున్నారని అహంకరించి నేనని ఈ శరీరాన్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆఖరణ ఇందులో ఊపిరి వెళ్ళిపోతే ఎవరు ఉంచుకుంటారు దాన్ని? ఇంకా ఎవరు ఉంచుకోరు. ఆ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలోనే చిట్ట చివర మళ్ళీ పంచభూతములలో బ్రహ్మాండంలోకి లయం చెయ్యాలి. అక్కడికి వెళ్ళి లయం చేస్తారు. లయం చేసిన తర్వాత అస్థి సంచయనము అని ఉంటుంది. ఆ ఎముకలు ఏరి ఓ చిన్న పిడతలో పెడతాడు. ఆ ఎముకలైనా ఇంటికి తీసుకొస్తారా? ఆ బూదిని కుండలో పెట్టి పేరు రాసి శ్మశానంలోనే లాకర్లో పెట్టి వచ్చేస్తాడు కొడుకు. అది కూడా, ఆ బూదిని కూడా ఆవిడ తనలో కలుపుకుంటోంది, ఎముకల్ని తనలో కలుపుకుంటోంది. శరీరంలోంచి ఆఖరణ నిత్తురు గడ్డలుగా జారిపోతే ఆవిడే పుచ్చుకుంటోంది. మనకి భయం వేయచ్చు. ఇంట్లో ఎముక పడింది అనుకోండి, వెంటనే ఏ రుద్రాభిషేకమో చేయించుకుంటాం. ఓ పుర్రే పడితే హడిలిపోతాం. మరి రుద్రభూమి ఎలా ఉంటుంది? అది భూమి కాదు, తల్లి. ఎన్ని కంకాళాలు. అమరకోశము అని మనకి సంస్కృతంలో ఒక గ్రంథం. అమరకోశము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అమరము అంటే సంస్కృత భాష కాబట్టి దానికి సంబంధించిన నిఘంటు అనుకుంటారు. కాదు, దాన్ని అమరసింహుడు అని ఒక జైనుడు రచించాడు. ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి ఆయనకి బాధ కలిగి ఆయన గ్రంథాలన్నీ తగలబెట్టేశాడు. శంకర భగవత్పాదులు ఏది వైదికము కాదో దాన్ని ఆయన అంగీకరించలేదు తప్ప, ఏదైనా మంచి విషయం ఉంటే మూర్ఖత్వంగా ఇంకా ఓడించాను కాబట్టి అవతల వాడిది ఏదీ మంచి కాదు అనేవారు కాదు ఆయన. ఆయన ఈ విషయం తెలిసి పరుగున వెళ్ళారు. ఎంత పని చేశావోయ్, ఏది అవైదికమో అది వద్దన్నాను కానీ నీ గ్రంథాలలో అమూల్యమైన గ్రంథం అది అని అమరకోశాన్ని రక్షించారు శంకరాచార్యుల వారు. అది సంస్కృత భాషకి సాధికారిక గ్రంథం. ఏదైనా ఒక సంస్కృతంలో ఒక మాట మీద అనుమానం వచ్చిందనుకోండి, ఈ మాటకు అర్థం ఏమొస్తుంది అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు అమరకోశాన్నే చూస్తాం. అమరకోశంలో ఏం చెప్పారో అది సర్వోన్నత న్యాయస్థానం, ఇక దానికి తిరిగి ఉండదు. అసలు ఆ పదం ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో వ్యాఖ్యానం చేస్తుంటుంది అమరకోశం. అటువంటి అమరకోశం భూమికి పేరు చెప్పినప్పుడు క్షమ అన్న పేరు భూమిదే అని నిర్ధారించింది. ఓర్పు ఆవిడిదే కాబట్టి క్షమా ఓర్పు, క్షమా భూమి. భూమికి ఓర్పుకి తేడా లేదు. చాలా మందిలో ఒక దురభిప్రాయం, సీతమ్మ తల్లి పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయంటూ ఉంటారు. సీతమ్మ తల్లి పేరు పెట్టుకుంటే కష్టాలు రావు, ఓర్పు వస్తుంది. ఓర్పు గొప్పది. అసలు మీకు నేను ఒక విషయం చెప్తే మీరు చాలా తెల్లబోతారు. ఈ లోకానికి అంతటికీ శాంతి ఎక్కడుంటుంది అని అడిగారు. ఆడదాని ఎందే ఉంటుంది. ఆడదే శాంతికి కారకం. అంత పెద్ద స్థానం ఇచ్చింది. అందుకే వివాహం చేసినప్పుడు ఆశ్మారోహణము అని ఒక ప్రత్యేకమైనటువంటి తంతు చేస్తారు. ఆశ్మారోహణము అంటే
అశ్మ అంటే రాయి. నిజానికి ఒక గుండ్రాయిని కొద్దిగా ఆవు పేడ వేసి దాంట్లో పెడతారు. పెట్టి ఆడపిల్లని తన పాదంతో తొక్కిస్తారు. ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల దేశాచారంగా సన్నికళ్ళు తొక్కిస్తున్నారు. అలా ఎందుకు తొక్కిస్తారో తెలుసా? దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో 2 కారణాలు చెప్తారు. ఒకటి, నాకు విజయము నీ వలన సిద్ధిస్తుంది. ఎవరు శాస్త్రవజనులై ఉన్నారో వారు నీ వలననే నశిస్తారు. 2, శాంతి నీ వలననే కలుగుతుంది. కాబట్టి దీనంత దృఢముగా నువ్వు ఉండు. చాలా పెద్ద మాట అండి. అసలు నిజంగా ఒక్క మంత్రం చాలు ఋషుల యొక్క దార్శనికతని చెప్పడానికి. ఇంటికి వస్తూనే ఆమె మనసు చాలా చించల స్వభావంతో భర్తకి అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదని మొదలుపెట్టింది అనుకోండి, కొద్ది రోజుల్లోనే ఆయన వేరుకాపరం వెళ్ళిపోతాడు. ఆ తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. కాదు, ఒక్కొక్కచో భర్త శరీరం విడిచిపెట్టడానికి కారణం. నాకు ఆ పద్యం చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఒక చోట ఒక కవి అంటాడు, కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంతార్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సెల్పి అది ఏమనంగ కస్సుమను చులీచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళు పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పినిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. భార్య భర్తకి శాంతి స్థానం. ఎంత అలిసిపోయి మనస్సు ఎంత చీకాకుగా ఉండనివ్వండి, భార్య పక్కన పడుకుని కన్నతల్లి చిన్నతనంలో లాలించినట్లు ఆ నుదిటి మీద చెయ్యి వేసి వీపు మీద చెయ్యేసి ఎందుకంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు లేడు, మీరు నమ్ముకున్న ధర్మం మీకు లేదు, అలా చిన్నబుచ్చుకోకూడదు. ఎన్ని చెప్పారు? ధైర్యంగా ఉంచుకోవాలి అని భార్య ఒక మాట అంటే నిద్రపోతాడు. భార్య 2 మాటలు చెప్పకూడనివి చెప్పిందనుకోండి, నిష్కారణ శత్రుత్వం వహిస్తాడు. భార్యయే భర్త యొక్క వైభవానికి కారకురాలవుతుంది. అసలు రామాయణం యొక్క గొప్పతనం అక్కడే ఉంది. రామచంద్రమూర్తి పూజనీయతంతా సీతమ్మ వల్లే. అందుకే నువ్వు చించల మనస్కురాలివి కావద్దు. అందరి శాంతి నీ మీద ఆధారపడింది. ఈ రాయి ఎంత దృఢంగా ఉంటుందో నీవంత దృఢంగా ఉండాలి సుమా అని మంత్రపురస్సరంగా అశ్వారోహణం చేయిస్తారు. మనసులో శాంతి, లోకము, వైభవము వీటి గురించి ఋషులు ఎంత దూరదృష్టితో ఆలోచించారు. కాబట్టి తల్లి భూమాత క్షమా, ఆమె ఓర్పుకి పర్యాయ పదం. ఆమెయే ఓర్పు. అటువంటి క్షమ, ఓర్పు, సహనము ఒక పుష్పము, విశేషమైన పుష్పము. సహనము అన్న మాటకు అర్థం ఏం చెప్తాం మనం? ఓర్పు పట్టాడండి ఆయన అంటాం. ఆయన చాలా ఓర్పుతో ఉన్నారండి అంటాం. ఓర్పుతో ఉన్నారండి అంటే ఏమిటి? ఆ గుణానికి ఏమని అర్థం చెప్పాలి అప్పుడు? ఆయన చాలా ఓర్మి వహించారండి అంటే అవతలవాడు చెయ్యకూడని పని చేస్తున్నా, ఆయనకి కాలం కలిసి రాకపోయినా, ఆయన అనుకున్నది అవకపోయినా, ఆయన విచలితుడు కాకుండా ఉండిపోతే, అంటే ఆయన లోపల కదిలిపోకుండా ఉండిపోగలిగితే ప్రశాంతంగా, అది ఓర్పు అని నేను అన్నాను అనుకోండి, అది శాస్త్రం మనకు అంగీకార యోగ్యము కాదు. అది కాదు ఓర్పు అన్న మాటకు అర్థం. ఓర్పు అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమర్థత, హితము, ఈశ్వరుడు, ధర్మానుష్ఠానము, ఈ 4 కలిపి ముడిపడిపోతే ఓర్పు అవుతుంది. ఎలా? ఏమిటో నువ్వు అన్న మాట మాకు అయోమయంగా ఉంది, అదేమిటో అని మీరు అనుకోవచ్చు. కానీ నేను మీతో మనవి చేస్తా దాని గురించి. సంకల్పము. నేను ఏదో ఒక సంకల్పం చేసుకున్నాను, అది పెద్ద విశేషం ఏం కాదు, ఏదో చాలా చిన్న విశేషం. నేను వెళ్ళి రేపు 500 రూపాయలు పెట్టి ఓ పంచె కొనుక్కుందాం అనుకున్నాను. సమర్థత. నాకు 500 రూపాయలు పెట్టి పంచి కొనుక్కోవడానికి కావలసిన సమర్థత ఉంది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నేను 500 పెట్టి పంచి కొనుక్కోగలను, నాకేం లోటు లేదు ఆ విషయంలో. కాబట్టి ఇప్పుడు నాకు సమర్థత ఉంది. ఫలితము వ్యతిరేకంగా ఉంది. అదేమి గమ్మత్తో, 500 రూపాయలు నేను పెట్టుకుని వెడితే అసలు 500 రూపాయలకి పంచలేదు. 500కి పంచి ఉంటుంది అనుకున్నాను నేను,
ఒక్క పంచి లేదు 500 రూపాయలకి. ఇప్పుడు నేను అరే నా సంకల్పం నెరవేరలేదే అని ఏమీ మనసులో నేను తొట్టుబడకుండా ఉండిపోయాను అనుకోండి. అంటే నేను చాలా తేలిక ఉదాహరణతో ప్రారంభం చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓర్పు అని అనడానికి కారణం ఏమిటంటే, నేను ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరడానికి మధ్యలో ఒకడున్నాడు. నేను అనుకున్న సంకల్పాలన్నీ అయిపోతున్నాయి అనుకోండి, అసలు దుఃఖం అన్న మాట ఎక్కడిది నాకు చెప్పండి. అసలు దుఃఖం ఉంటుందా? నేను ఏమనుకున్నానో అది జరుగుతోంది అనుకోండి. నాకు టికెట్ దొరకాలని స్టేషన్కి వెడితే టికెట్ దొరకదు. నేను సినిమాకి వెడితే సినిమా టికెట్ దొరుకుతుంది. నేను ఉపన్యాసానికి వస్తే ఉపన్యాసం చెప్తాను. ఆఫీస్కి వెడితే ఫైల్ రాసేస్తాను. నేను ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటే పని అయిపోతుంది. అప్పుడు ఇంకా నేను నా జీవితంలో అసలు నా సంకల్పము, నా కర్తృత్వము, నా సమర్థత తప్ప ఇంకొకటి ఉందని ఆలోచించవలసిన అవసరం నాకుంటుందా? ఉండదు. కానీ ఉంటుంది ఒకనాడు ప్రతివాడికి. ఎందుకని? ఇంకొకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. వాడు కంటికి కనపడడు. వాడేం చేస్తాడు? నేను ఒకటనుకుంటే వాడు ఇంకొకటి అయ్యేటట్టు చేస్తాడు. వాడు ఏమనుకున్నాడో అది జరుగుతుంది తప్ప నేనేమనుకున్నానో అది ఒక్కనాటికి జరగదు. వాడి సంకల్పం ముందు నా సంకల్పం నెరవేరదు. వాడు ఇలా జరగాలంటాడు, నేను ఇలా జరగాలంటాను. వాడేమనుకున్నాడో అదే జరుగుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.